లడ్డు కల్తీపై ఇవాళ ప్రభుత్వానికి నివేదిక అందనుంది. తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి విషయంలో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆలయ ఈవోను ప్రభుత్వం ఆదేశించింది. ఇవాళ నివేదిక అందిన అనంతరం తదుపరి చర్యలు తీసుకోనుంది ఏపీ సర్కార్. మరోవైపు ఆలయ పవిత్రత, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఆలయ శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆగమ వైదిక ధార్మిక పరిషత్ పెద్దలతో సమావేశం కావాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వారి సూచనలతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ ద్వారా అందిస్తారు. కాంతి. శ్వేత, తిరుమల లడ్డు విషయంలో ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని లేపాయనే చెప్పాలి. అయితే ఈ విషయానికి సంబంధించి లడ్డూలో ఉపయోగించేటువంటి కల్తీ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ సంబంధించినటువంటి ఒక నివేదికను కూడా చూపించింది ప్రభుత్వం. అయితే ఈ నివేదిక ఆధారంగా చేసుకుని అసలు ప్రస్తుతం కల్తీ నెయ్యి ఏదైతే నెయ్యి వస్తుందో దానికి సంబంధించినటువంటి ప్యూరిటీని చెక్ చేసి ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ప్రభుత్వం నుంచి. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయంలో ఇప్పుడైతే భక్తుల మనోభావాలకి సంబంధించినటువంటి విషయము, లడ్డు అనేది చాలా తిరుమల నుంచి స్వామివారిని ఎంత భక్తిగా కొలుస్తారో లడ్డుకి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి సంప్రోక్షణ విషయంలో కూడా కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆగమ శాస్త్రం ప్రకారం ఏదైతే ఆలయాల్లో ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో సంప్రోక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం టీటీడీని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నెయ్యి కల్తీ విషయంలో పూర్తి నివేదికను ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం ఆదేశాల నేపథ్యంలో టీటీడీకి సంబంధించినంత వరకు ఇప్పటి వరకు అంటే గతంలో ఏదైతే ఈ కల్తీ నెయ్యి కావచ్చు, కల్తీ పదార్థాలు ఆడిన అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ని అందచేయాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. దానికి సంబంధించి ఇప్పటికే అంటే టీటీడీకి సంబంధించినటువంటి ఈవో కావచ్చు అందరూ కూడా అలర్ట్ అయ్యి దీనికి సంబంధించినటువంటి వాటిపైన మాట్లాడారు. అలాగే నెయ్యి సరఫరా చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు తమిళనాడు నుంచి నెయ్యి సరఫరా చేస్తున్నటువంటి కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా నెయ్యిలో ఎటువంటి కల్తీ లేదు అని చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం అయితే దీనిపైన సీరియస్గా దృష్టి పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో పూర్తి నివేదికను ఇవ్వాలి. ఆలయ సంప్రోక్షణ విషయంలో కూడా వైదిక కమిటీ సభ్యులతో మాట్లాడిన తర్వాత దీనికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేపడితే ఈ సంప్రోక్షణ కార్యక్రమం చేపట్టడానికి కావలసినటువంటివి ఏమిటి, అలాగే అసలు ఈ సంప్రోక్షణ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది, అలాగే వైదిక కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ని కూడా ఇవ్వాలని చెప్పి ఒకవైపు నూనె కల్తీ విషయంలో అలాగే ఆలయ సంప్రోక్షణ రెండు విషయాల్లోనూ కూడా ప్రభుత్వం ఒక రిపోర్ట్ని అందచేయాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసింది. శ్వేత, ప్రస్తుతం ఆలయ సంప్రోక్షణకు సంబంధించి కూడా ఆగమ వైదిక ధార్మిక పరిషత్ పెద్దలతో కూడా సీఎం భేటీ కానున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ఖచ్చితంగా ఏదైనా పెద్ద దేవస్థానాల్లో తిరుమల తిరుపతి లాంటి దేవస్థానం కావచ్చు, అలాగే ఇంద్రకీలాద్రి, సింహాచలం ఇటువంటి వాటిల్లో ఏదైనా ఇటువంటి తప్పులు జరిగినప్పుడు ఆ సంప్రోక్షణ విషయంలో కొంత ఆలయ కమిటీతో పాటుగా వైదిక కమిటీ, ధార్మిక పరిషత్లు వీటిన్నింటినీ కూడా వారు ఇచ్చినటువంటి సూచనలు అలాగే ఎటువంటి పూజా కార్యక్రమాలు సంప్రోక్షణ చేయాలంటే కొంత విధానం ఉంటుంది. ఆ విధానం అమలులోకి తీసుకువచ్చేందుకు ఎటువంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలి అనే అంశానికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు. అయితే దీనికి సంబంధించి కూడా ఈ కార్యక్రమాలన్నీ అంటే ప్రభుత్వం దృష్టి పెట్టడమే కాకుండా టీటీడీ నుంచి కూడా ఒక రిపోర్ట్ కావాలి. అలాగే వీరితో ముందుగా టీటీడీ నుంచి ఏదైతే ఈవో భేటీ అవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు. దీంతో పాటుగా ప్రభుత్వం నుంచి కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంలో సీరియస్గా తీసుకుని సంప్రోక్షణ విషయంలో, ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఈ విషయం ఏదైతే టీటీడీ విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వెంకన్న భక్తులు ఎవరైతే ఉంటారో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఈ విషయం పైన ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ విషయం పైన కొంత కేంద్రం కూడా సీరియస్గా దృష్టి పెట్టాలని చెప్పి దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో అటు ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని సంప్రోక్షణ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఆలయ వైదిక కమిటీ సభ్యులతో పాటుగా ధార్మిక పరిషత్ అలాగే ఈ ఏదైతే ఆగమ శాస్త్రం ప్రకారం
ప్రకారం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి అనే దానిపైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అవబోతున్నారు. మొత్తంగా చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి ఈ కల్తీ అనే విషయం ఏదైతే ఉందో ల్యాబ్ రిపోర్ట్స్ ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్లాలని, అలాగే పూర్తి డీటెయిల్స్ ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శ్వేత. రైట్ కాంతి, థ్యాంక్ యూ.